హైదరాబాద్ నగరంలో మరోసారి వర్షాలు దంచి కొడుతున్నాయి. నిన్నటి నుంచి వర్షం ఇంకా నగరవాసులు కోలుకోకముందే మరోసారి భారీ వర్షం కురుస్తుండటంతో నగరవాసులు భయాందోళనకు గురవుతున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులంతా అందుబాటులో ఉండాలని మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆదేశించారు. హైదరాబాద్ నగరంలో మరోసారి వర్షాలు దంచి కొడుతున్నాయి. నిన్నటి వర్షం నుంచి ఇంకా నగరవాసులు కోలుకోకముందే మరోసారి భారీ వర్షం కురుస్తుండటంతో నగరవాసులు భయాందోళనకు గురవుతున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులంతా అందుబాటులో ఉండాలని మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆదేశించారు. హైదరాబాద్ నగరంలో మరోసారి వర్షాలు దంచి కొడుతున్నాయి. నిన్నటి నుంచి ఇంకా నగరవాసులు వర్షం నుంచి కోలుకోకముందే మరోసారి భారీ వర్షం కురుస్తుండటంతో నగరవాసులు భయాందోళనకు గురవుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రియాంకను అడిగి తెలుసుకుందాం. ప్రియాంక, శ్వేత, నగరంలో ప్రస్తుతం మళ్ళీ వర్షం మొదలైంది. ఉన్నట్టుండి కూడా చూసుకున్నట్లయితే కూడా అంటే నిన్న కురిసిన వర్షానికి అయితే ఇంకా కొన్ని కాలనీలు బస్తీలను కూడా జల దిగ్బంధంలో ఉన్నాయి. అయినప్పటికీ కూడా మళ్ళీ ఇప్పుడు వర్షం స్టార్ట్ అయింది. దీంతో పలు కాలనీలు బస్తీలు ప్రధాన రహదారులు అన్ని కూడా జలమయమయ్యాయి. ప్రజెంట్ మనం ఇక్కడ చూడొచ్చు, ఇదంతా ఏరియా అంతా కూడా యూసఫ్గూడలో బస్తీ దగ్గర ఉన్నాము. ఏరియా అంతా కూడా జలమయమైంది. ఇదంతా కూడా నీటి మునిగే పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే ఎవ్రీ టైం ఇక్కడ చిన్న చినుకు పడుతుందంటే చాలు హైదరాబాద్ మహానగరంలో రోడ్లను కూడా జలమయమైతే, అలాంటిది ఇప్పుడు ఏకదాటిగా కురుస్తున్న వర్షానికైతే రోడ్లన్నీ కూడా ఎంత అధ్వానంగా తయారయ్యాయంటే కనీసం బయటికి వెళ్ళలేని పరిస్థితి అయితే ఉంది. మనం ప్రజెంట్ ఇక్కడ చూస్తున్నాము, వెహికల్స్ అన్ని కూడా ఎంత ఇబ్బందిగా వెళ్తున్నాయో, ఎక్కడ ఏముందో కూడా తెలియని పరిస్థితి ఉంది. ముందు ఇటు అధికారులంతా కూడా అప్రమత్తం అయ్యారు. నిన్న కురిసిన వర్షాన్ని దృష్టిలో పెట్టుకొని అయితే ఈ రోజు అంతా కూడా అప్రమత్తంగా ఉన్నాడు. ఎక్కడైతే ప్రజలకు అవసరం ఉంటుందో అక్కడ ప్రజలకు వెంటనే సహాయక చర్యలు అందించే విధంగా అయితే అప్రమత్తమయ్యారు అధికారులంతా కూడా. ప్రస్తుతం చూడొచ్చు, ఇటు హైడ్రా సిబ్బంది, అలాగే జిహెచ్ఎంసీ సిబ్బంది, మాన్సూన్ బృందాలు, డిఆర్ఎఫ్ బృందాలు అందరూ కూడా అలర్ట్ అయ్యి అన్ని శాఖల సమన్వయంతో ప్రజలకు ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు ముందస్తుగా చేసుకొని అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇటు ప్రజలు రోడ్డు దాటడానికి కావచ్చు, అలాగే ఇక్కడ ఎటువైపుగా వెళ్లే వాహనదారులందరికీ కూడా ఎక్కడ వాటర్ ఉన్నాయో అక్కడ అందరికీ కూడా రక్షణ చర్యలు అందిస్తున్నారు. తక్షణమే మనం ప్రజెంట్ ఇక్కడ చూడొచ్చు, వాహనదారులు అయితే ఎంత ఇబ్బందిగా వెళ్తున్నారో. రోడ్లన్నీ కూడా బ్లాక్ అయ్యాయి. దాదాపుగా అన్ని బస్తీల్లోనూ కాలనీలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తుంది. నిన్న కురిసిన వర్షానికి ఇంకా కొన్ని బస్తీల్లో నీళ్ళు అయితే వెళ్ళలేదు. ప్రజలంతా కూడా ఇంట్లో నుంచి బయటికి రావాలంటే కూడా 1-2 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. మరొక విషయం చూసుకున్నట్లయితే కూడా అంటే కురుస్తున్న వర్షాలకి వరద నీరంతా కూడా ఇళ్లలోకి వచ్చి చేరుతుంది. నాలా పక్కన ఉన్న పరిస్థితి అయితే ఇంకా అధ్వానంగా తయారైంది. నాలాలోని వరద నీరంతా కూడా పెద్ద ఎత్తున ఇళ్లలోకి వచ్చి చేరడంతో నాలా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఉన్న వారంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటు అధికారులు కూడా మోటార్ల సాయంతో నీళ్లు తొలగిస్తున్నప్పటికీ కూడా మళ్ళీ వర్షాలు పడడంతో మళ్ళీ మొదటి స్థానానికి వస్తుంది సమస్య అంతా కూడా. అంటే ఎవ్రీ టైం వర్షం కురిసిన ప్రతిసారి కూడా ఇదే సమస్య తలెత్తుతుందని కూడా స్థానికులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ప్రతిసారి వర్షం కురిసిందంటే చాలు రోడ్లన్నీ ఇంత అధ్వానంగా తయారవుతున్నాయి. కానీ అధికారులు మాత్రం దీన్ని పూర్తిగా పరిష్కరించే విధంగా ఎటువంటి చర్యలు చేపట్టడం లేదని కూడా స్థానికులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిన్నటి నుంచి కూడా ఇదే సమస్య కొనసాగుతున్నది నగరంలో. ముఖ్యంగా ఈ సమయంలో చూసుకున్నట్లయితే కూడా సాయంత్రం సమయంలో ఇటు స్కూల్స్కి వెళ్ళిన వాళ్ళు కావచ్చు, అలాగే స్టూడెంట్స్ కాలేజ్కి వెళ్ళే వాళ్ళు వచ్చేవారు, ఇటు జాబ్స్కి వెళ్ళొచ్చేవారు కూడా అందరూ ఉంటారు. సో వీళ్ళంతా కూడా ఇదంతా లాగౌట్ అయ్యే టైం కాబట్టి ఇంటికి వెళ్ళే సమయంలో ఇలా భారీగా వర్షాలు పడడం కూడా నిజంగా ఇదంతా కూడా అంటే ఈ సమయంలో వర్షం పడడం కూడా కొంతవరకు ఇబ్బంది ఎక్కువగా కలిగిస్తుందని కూడా చెప్పొచ్చు. ట్రాఫిక్ కూడా ఎక్కడికక్కడ స్తంభించిపోతుంది. రోడ్లపైన కూడా భారీగా వరద నీరు చేరడంతో అసలు అంటే ట్రాఫిక్ అంతా కూడా అక్కడే స్తంభించిపోవడం లాంటివి జరుగుతున్నాయి. చాలా చోట్ల కూడా ట్రాఫిక్ చిక్కులైతే ఏర్పడుతున్నాయి. ప్రజెంట్ ఇటు హైడ్రా బృందాలు కూడా
ఎప్పటికప్పుడు ట్రాఫిక్ క్లియర్ చేస్తూ అంటే ప్రజలంతా కూడా సురక్షితంగా చేరే విధంగా అయితే అన్ని చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా ఇంకా కొన్ని చోట్ల అయితే ఇబ్బందులు తలెత్తుతూనే ఉన్నాయి. నిన్న చూసుకున్నట్లయితే కూడా ముషీరాబాద్కు సంబంధించిన ఒక వ్యక్తి అయితే బల్కంపేట దగ్గర ఉన్న అండర్ పాస్ దగ్గర అయితే గల్లంత అవ్వడం జరిగింది. అలాగే ఈరోజు మార్నింగ్ అతని డెడ్ బాడీ కూడా దొరికింది. అంటే ఒక్కసారి ఇంట్లో నుంచి బయటికి వెళ్తే ఈ వర్షానికి తిరిగి ఇంటికి చేరుతామో లేదో అన్న దుస్థితి నెలకొంది ప్రజెంట్ ఇక్కడ. అంటే దీని అందరికీ కూడా అధికారుల నిర్లక్ష్యమే ఒక కారణమని కూడా స్థానికులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చూస్తూ కళ్ళెదుట కూడా అంటే ప్రాణాలు పోతున్నప్పటికీ కూడా అధికారులు చెల్లించడం లేదని ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని కూడా కొందరైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ కొన్ని చోట్ల సరైన లైట్స్ లేకపోవడము, వరద నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడము, అలాగే వే అంతా కూడా క్లోజ్ చేయకుండా బార్గెట్స్ లాంటివి పెట్టకుండా అధికారులు ఉండడం వల్లనే అధికారుల నిర్లక్ష్యం వల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయని కూడా కొందరైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజెంట్ చాలా చోట్ల కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. బస్తీలు అయితే ఇంకా అధ్వానంగా తయారయ్యాయి. ఇటు వరద నీరు అలాగే మ్యాన్హోల్లోని మురుగు నీరు మొత్తం అంతా కలిసి కూడా వరద నీరు మురుగు అంతా కలిసి కూడా ఇటు బస్తీల్లోకి రావడము, ఇళ్లలోకి చేరడము, ఇంట్లోని వస్తువులు కూడా కొందరు మీద ఖరాబ్ అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అలాగే చూసుకున్నట్లయితే కూడా కొన్ని చోట్ల కరెంటు స్తంభాలు, కేబుల్ వైర్లన్నీ కూడా మొత్తం ఇలా కిందికి వేలాడుతూ యమపాశాల్లో కనిపిస్తున్నాయి. ఎప్పుడు ఎవరు నెత్తి మీద పడుతుందో కూడా తెలియని పరిస్థితి ఉంది. గతంలో కూడా ఎన్నో ప్రమాదాలు జరిగినప్పటికీ కూడా వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అధికారులు మాత్రం కొన్ని చోట్ల చర్యలు తీసుకున్నప్పటికీ కూడా మరికొన్ని చోట్ల ఇంకా ఇబ్బందులు అలానే ఉన్నాయి కాబట్టి ముందస్తు చర్యలు తీసుకోవాలని స్థానికులు అయితే కోరుతున్నారు. శ్వేత, ప్రస్తుతం ఇది ఇక్కడ తాజా పరిస్థితి. రైట్ ప్రియాంక, థ్యాంక్ యూ.